తిరుపతి మురుగన్ చెప్తాడు, కీలైంద మురుగన్ చేస్తాడు. సో రైట్ నా మనకి మోస్ట్ అవెంటెడ్ మూవీ సో గాడ్స్ ఆఫ్ వార్ అనే మూవీ అయితే రాబోతుంది అనమాట ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి. అలాగే నాగవంశి గారు రీసెంట్గా ఒక బిగ్ అప్డేట్ అయితే ఇచ్చారు, నిన్న ఇచ్చారు. సో ఈ రోజు అయితే మనకి ఈవినింగ్ అయితే గాడ్స్ ఆఫ్ వార్ దగ్గర నుంచి ఒక మంచి పోస్టర్ అయితే రిలీజ్ కాబోతుంది అనమాట త్రివిక్రమ్ గారికి. సో మైథలాజికల్ మీద చాలా పట్టుంది అంటూ. సో అలాగే ఒక రామాయణం మహాభారతం లాంటిది కాకుండా ఒక డిఫరెంట్ మైథలాజికల్ మూవీ గాడ్స్ ఆఫ్ వార్ అంటూ మేము అయితే మూవీ తీస్తున్నాం త్రివిక్రమ్ గారి దగ్గర. సో చాలా మైథలాజికల్ స్టోరీస్ ఉన్నాయి దీంట్లో. అందులో ఒక మోస్ట్ అవెంటెడ్ సో మూవీగా ఈ గాడ్స్ ఆఫ్ వార్ అయితే నిలవబోతోంది అన్నట్టు చాలా చెప్పారు. ఎందుకంటే త్రివిక్రమ్ గారికి ఎక్స్ప్రెస్లీ సో నాగవంశి గారు చెప్పింది చాలా కరెక్ట్ అనమాట. సో త్రివిక్రమ్ గారికి అయితే మైథలాజికల్ మీద చాలా అంటే చాలా గ్రిప్ ఉంది. చాలా మైథలాజికల్ లాంగ్వేజెస్ మాట, అంటే మైథలాజికల్ లాంగ్వేజెస్ అంటే వేరే విధంగా అనుకోండి, చాలా శ్లోకాల టైప్స్తో చాలా సో మనకి సూక్తులు మోటివేషన్ సూక్తులు అయితే చాలా చెప్తుంటారు కదా. సో బట్ ఏంటంటే నాగవంశి గారు మైథలాజికల్ మూవీ అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది అని ఒక ఇంటర్వ్యూలు అయితే చెప్పారు కదా. సో దానికి మించి ఉండబోతుంది గాడ్స్ ఆఫ్ వార్. సో చాలా మంది సో కొంతమంది సో కొంతకాలం రూమర్ ఏంటంటే ఎన్టీఆర్ గారిని తీసుకుంటున్నారు, సో అల్లు అర్జున్ గారిని తీసుకుంటున్నారు అన్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా సో నాగవంశి గారే ట్యాగ్ చేశారన్నమాట ట్విట్టర్లో. సో డైరెక్ట్గా ఎన్టీఆర్ తారక్ ఎన్టీఆర్ అన్న సో టుడే సో బిగ్ అప్డేట్ అయితే ఈవినింగ్ అయితే రాబోతున్నట్టుగా సో నాగవంశి గారు అయితే ట్యాగ్ చేశారు. అలాగే ఇది మహాభారతం రామాయణం కాకుండా వేరే టైప్ ఆఫ్ మైథలాజికల్గా ఉంటుంది గాడ్స్ ఆఫ్ వారు. సో కుమారస్వామి సో విలాల వీరుడు సో అయ్యప్ప స్వామి సో ఆ బ్యాక్ డ్రాప్లో నడవబోతుంది. లేకపోతే గాడ్స్ దేవుళ్ళకి మధ్యలో ఏమైనా వార్ జరుగుతుందా సో దానికి సంబంధించిన టైటిల్ పెట్టారు కాబట్టి సో ఏమైనా వార్ జరిగే సీన్స్ ఏమైనా ఉంటాయి కదా అవి ఏమైనా తీసుకుని పర్టికులర్గా సో మెయిన్ సీన్స్ యాక్ట్ చేసి ఈ మూవీని స్క్రిప్ట్ని రెడీ చేశారా అన్న దాని గురించి చాలా ఊహలు అయితే కలుగుతూ ఉన్నాయన్నమాట. దానికి సంబంధించిన ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అయితే కావచ్చు, వాళ్ళ పిఆర్టీ ఎవరైనా కావచ్చు అనమాట, చాలా ఎడిట్స్ అయితే వదిలిపెట్టి ఇచ్చి పడేసారు. చాలా బాగున్నాయి, అన్ని ఎడిటింగ్స్ అయితే చాలా బాగా నచ్చినాయి అనమాట. నాకైతే చాలా అంటే చాలా సూపర్గా నచ్చింది. ఎందుకంటే వాళ్ళకి యాక్ట్ చేసిన సీన్స్ కావచ్చు, లేకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఎక్స్ట్రాడినరీ లెవెల్ని ఏదేమైనా ఈ రోజు ఈవినింగ్ వరకు మనం వెయిట్ చేస్తే మాత్రం తప్పకుండా సో 5 o'clock అయితే ఈవినింగ్ అయితే మనం స్టిల్ పోస్టర్ కానీ లేదా నేను గ్లిమ్స్ టైప్లో కానీ లేదా పూజ కార్యక్రమం వీడియోస్ టైప్లో కానీ ఏదైనా రిలీజ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే లేకపోతే ఎన్టీఆర్ గారు లుక్ నాకు తెలిసి మోస్ట్లీ ఏఐ బట్టి యూజ్ చేస్తాను అనుకుంటున్నాను. ఏఐ యూజ్ చేయొచ్చు, ఎందుకంటే ఎన్టీఆర్ గారు చాలా సన్నగా కనిపించబోతున్నారు. ఎందుకంటే సో దేవుళ్ళు కుమారస్వామిలా కనిపించాలంటే కొంచెం బొద్దుగా కనిపించాలని నేనైతే ఎక్స్పెక్టేషన్ నాకు అలాగే ఉంది. ఏఐ ద్వారా ఇప్పుడు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, నాకైతే చాలా బాగా నచ్చిన పోస్టర్ కూడా. సో హాఫ్ ఫేస్ అయితే కనిపిస్తుంది ఎన్టీఆర్ గారి ఇది సోలం పట్టుకొని. నాకైతే ఎక్స్ట్రాడినరీ లెవెల్లో మామూలుగా లేదు. ఈ మూవీ మోస్ట్ అవెంటెడ్గా ఉండబోతోంది. అంటే మూవీస్ రిలీజ్ చేస్తున్నాం, పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నాం భారీగా త్వరగా కంప్లీట్ చేయడానికి చాలా టైం పడుతుంది. విఎఫ్ఎక్స్ సీజీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ పెట్టేసరికి 2-3 years అవ్వచ్చు అనమాట. ఇప్పుడు చాలానే మూవీస్ అయితే అలాగే పెండింగ్ ఉండిపోయినాయి. మన టీఎఫ్ఐలో చాలా మూవీస్ ఇలాగే పెండింగ్ ఉంటాయా లేదని తెలియదు, కానీ ఇదైతే మోస్ట్ అవెంటెడ్గా మూవీ అయితే రిలీజ్ కాబోతుంది ఎన్టీఆర్ గారు సార్ దగ్గర నుంచి. త్రివిక్రమ్ అలాగే నాగవంశి అలాగే హారిక క్రియేషన్స్ బ్యానర్లు అయితే ఈ మూవీ రిలీజ్ కాబోతుంది అనమాట. సో దీనికోసం ఎంతమంది వీగర్గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. సో మనకు ఆ పోస్టర్ ఏదైనా రిలీజ్ చేసిన తర్వాత దానికి సంబంధించి ఇంకొక అప్డేట్ కూడా మన ఛానల్లో వస్తుందంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, నోటిఫికేషన్ ఆల్లో పెట్టేసుకుంటే ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.